ఇది ఉంటుంది కదమ్మా, నాకు తీయద్దు వీడియో, బ్లౌజ్ మాత్రమే. నేను అవతారం బాగలేను. నేను సినిమాకి తీసుకెళ్ళను కానీ. ఓకే, నేర్పిస్తాండి. అది వచ్చి నాగలక్ష్మి ఆంటీ. క్లారిటీగా వస్తుంది. ఇది అనేది ఇట్లా పెట్టుకోవాలి. కుట్లు పోయే భాగం ఆ పక్కకి పెట్టుకోవాలి. సరేనా? అంత వదిలేయాలా? ఆ పక్క వదలాలి. 2 inches రాసే దానిపైన 2 inches 2 inches 1 inch అది మన ఇష్టం. నీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇదే సంకలోకి సంక పార్ట్ వచ్చేటప్పటికి కిందకి పెట్టకూడదు, పైన కొంచెం పైకి పెట్టుకోవాలా. అదే ఇక్కడ షోల్డర్ కార్డ్ వచ్చేసి 1/2 inch పైకే పెట్టుకోవాలి. షోల్డర్ కార్డ్ కూడా కిందకి పెడితే తగ్గిపోతుంది, లెంత్ తగ్గిపోతుంది. మళ్ళీ పైకే పెట్టుకోవాలా. సరేనా? 1/2 inch. ఇది అనేది మధ్యలో, హ్యాండ్ మధ్యలో సంక పార్ట్ కాడ కిందకి సెంటర్ పాయింట్ చూసుకొని ఆడ మార్క్ చేసుకోవాలా. ఒక మార్క్ చేసుకొని అవతల ఇలా మనము షేప్ తీసుకోవాలా. హ్యాండ్ తీసుకోవాలా. అది అది స్ట్రైట్గా కట్ చేసేయాలి. ఆ పీస్ అనేది హ్యాండ్స్లో ఇది ఓపెన్కి కట్ చేసేయాలి. ఈ సైడ్ కింద పీసులు 2 ఓపెన్లో ఉంటాయి. అవును. పైన వచ్చేసి ఇది కటింగ్ చేసుకోవాలా. జాయింట్ ఉంటుంది కాబట్టి కట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి హ్యాండ్స్ పని అయిపోయింది. ఇది నాగలక్ష్మి అంటే నేర్పించింది. ఇప్పుడు ఇట్లా తీసి ఇట్లా కిందకి అగ్లంగా ఇట్లా వేసి ఇట్లా అందాసుగా ఇట్లా పెట్టి బ్లౌజు మనం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అంతా చూసుకోవాలి. చంక కాడ ఈ 2 చంక పార్ట్ ఇది బ్లాక్ ఉంది కదా, ఈ పక్క ఇట్లా పట్టుకొని ఇది చూసుకోవాలి. లెంత్ ఫస్ట్ ఈ పక్క కొద్దిగా ఈ పీస్తో కూడా వదిలిపెట్టుకొని చూసుకోవాలి.